అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు సోదరులందరికీ కూడా శుభాభినందనలు. ఏదైతే రైతులను అందరిలో కూడా మార్పు రావాలి, ఈ కిసాన్ మేళా ద్వారా ఏ పంటలైతే పడతాయో ఆ పంటలలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో తక్కువ ఖర్చుతో అధిక రాబడి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టాల్స్ అని కూడా పెట్టడం. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క వేసిన పంటని మళ్ళీ వేయకుండా అదేవిధంగా పంట మార్పిడి చేస్తే రైతులకు లాభాలు వస్తాయనేటువంటి ఆలోచనలోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ అదేవిధంగా ఎరువులను ఎక్కువగా వాడొద్దు. ఈ ఎరువులను వాడకుండా ఏదైతే ఉన్నాయో దానికంటే కూడా హార్టికల్చర్ ఎక్కువగా చేయాలి, హార్టికల్చర్ కూడా తీసుకొని రావాలని మా ప్రభుత్వం ఉంది. రైతులకు గిట్టుబాటు ధర అయితేనేమి, అదేవిధంగా అధిక దిగుబడి వచ్చేటువంటి పంటలు ఏమున్నాయి వాటన్నిటి మీద అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే కాలంలో రైతు బాగా ఉండాలి, రైతు కంట కన్నీరు రావద్దు, రైతుకు గిట్టుబాటు ధర కావాలని మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఏమన్నా రైతు ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తారు. రైతు సోదరులందరికీ కూడా శుభాభినందనలు. ఏదైతే రైతులను అందరిలో కూడా మార్పు రావాలి, ఈ కిసాన్ మేళా ద్వారా ఏ పంటలైతే పడతాయో ఆ పంటలలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో తక్కువ ఖర్చుతో అధిక రాబడి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టాల్స్ అని కూడా పెట్టడం. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క వేసిన పంటని మళ్ళీ వేయకుండా అదేవిధంగా పంట మార్పిడి చేస్తే రైతులకు లాభాలు వస్తాయనేటువంటి ఆలోచనలోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ అదేవిధంగా ఎరువులను ఎక్కువగా వాడొద్దు. ఈ ఎరువులను వాడకుండా ఏదైతే ఉన్నాయో దానికంటే కూడా హార్టికల్చర్ ఎక్కువగా చేయాలి, హార్టికల్చర్ కూడా తీసుకొని రావాలని మా ప్రభుత్వం ఉంది. రైతులకు గిట్టుబాటు ధర అయితేనేమి, అదేవిధంగా అధిక దిగుబడి వచ్చేటువంటి పంటలు ఏమున్నాయి వాటన్నిటి మీద అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే కాలంలో రైతు బాగా ఉండాలి, రైతు కంట కన్నీరు రావద్దు, రైతుకు గిట్టుబాటు ధర కావాలని మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఏమన్నా రైతు ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.